హిందూపురం నియోజకవర్గంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలకు అంచెలంచెలుగా అభిమానం ఉందని, ఆయన ప్రొఫెషనల్ జీవితంలో క్యాన్సర్ ఆసుపత్రి హిందూపురంపై ప్రత్యేక దృష్టి ఉంటుందని అతని సతీమణి వసుంధర అన్నారు. హిందూపురంలో పర్యటించిన ఆమె అభివృద్ధి పనులతో బిజీగా గడిపారు. ఈ నెల 31న ఢిల్లీ వెళ్లి అన్ని శాఖల మంత్రులతో కలిసి ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. లేపాక్షి టూరిజం గెస్ట్ హౌస్ వద్ద కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బాధితుడి 10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. మీరు ఫ్రీ బస్ ట్రావెల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఆంధ్రాలో ఫ్రీ బస్ దీంట్లో మనకి అందరికీ స్వతంత్రం వస్తుంది. ఆడవాళ్ళకి మహిళలందరికీ ఆగస్ట్ 15వ తారీఖు నుంచి. ఇంకప్పటి నుంచి ఇక్కడేమో బాలకృష్ణ గారు, స్టేట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు మన సమస్యలన్నీ తీర్చారండి. వారందరూ ఉండగా మనకి ఏ ఇబ్బంది లేదు. ఎవరికైనా రాని వాళ్ళు కూడా ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు అన్నీ పెట్టుకోండి, అందరికీ వస్తాయండి. పోతాయి. బాలకృష్ణ గారి దృష్టి అంతా ఇప్పుడు హిందూపురం మీద ఉంటుంది. వారికి హిందూపురం, బసవతారకం హాస్పిటల్, ఆయన ప్రొఫెషన్, ఈ మూడేనండి ఆయన కాన్సన్ట్రేషన్. వేరేది ఏమీ లేదు. 31st రోజున ఢిల్లీ వెళ్తున్నారు. మినిస్టర్స్ అందరినీ కలిసి మన ఊరికి కావాల్సిన అవసరాలు 2 మేజర్ వర్క్స్ అండి. అవన్నీ సాధించే ఆయన పట్టుదల సంగతి అందరికీ తెలుసు. అదంతా సాధించే వరకు ఆయన వదలండి. ఆయన వెంకటాపురంలో 3 crores పెట్టి రోడ్ వేస్తున్నారు. కంప్లీట్ అయిందండి. అది యాక్చువల్లీ 3 crores పెట్టి కంప్లీట్ చేశారు. 30 సంవత్సరాల కల్లా ఇవాళ నెరవేరిందండి. మేడం, నియోజకవర్గంలో ఒక్కరోజు పర్యటన ఎలా సాగింది? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? శ్రావణ శుక్రవారం రోజులో పండగ అంతా ఇక్కడండి, మాకు అక్కడ కాదు. వారందరితో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సమస్యలన్నీ చెప్పారు. ఇప్పటి వరకు జరిగే చాలా పాజిటివ్గా చెప్పారు. బాగా జరిగిందని వాళ్ళకి. బట్ ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా తీర్చాలని చూస్తున్నారండి. అన్ని బాలకృష్ణ గారు